श्रीगुरुभ्यो नमः। हरि ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्ति स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारिणि त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం। ఈరోజు కనుమ పండుగ శుభాకాంక్షలు। అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఉత్సవాలు, ఆనందయోగాలు, కుటుంబ సౌఖ్యంగా ఉన్నటువంటి విషయాలు చూస్తే చాలా అనుకూలంగా ఉంది। అయితే ఈ సందర్భంగా మా యొక్క ఎడిటర్లో ఒక విషయం చెప్పమని చెప్పారు। అంటే దాదాపుగా ఏంటంటే పండుగ రోజున కదా మన ఛానల్ ఎక్కువ మంది ఆదరించే అవకాశం చూస్తారు గురుగారు అని దాదాపుగా నాకు తెలిసి జనవరి 4వ తేదీ 5వ తేదీ అనుకుంటా నేను మనకి ఒక వార్త బయటకు వచ్చింది। 12 ఏళ్ల అమ్మాయితో సోదరుడి వల్ల గర్భం ధరించిందని చెప్పేసి ఇది చూసి మా ఎడిటర్లు చాలా బాధపడి ఒకటి చెప్పారు, గురుగారు ఇటువంటి వ్యక్తుల్ని అసలు ఇటువంటి కామంకి అసలు కామానికి ఏమిటి, అసలు ఎందుకు జరుగుతోంది, ఎలా దీన్ని అదుపులో పెట్టాలని చెప్పని చెప్పారు। సో నిజంగానే కామాతురాణం న భయం న లజ్జ, తెలిసి బయటపడుతున్నవి కొన్నైతే తెలియకుండా లోపల ఉన్నటువంటివి ఎంతోమంది ఒక వావి వరుస లేకుండా చేసేటువంటి దుష్క్రియలు ఇవన్నీ కూడా చాలా ఘోరంగా జరుగుతున్నాయి। దానిలో కొన్ని మాత్రమే బయటికి వస్తున్నాయి। అయితే ఇటువంటి కామము ఇటువంటి కామం అనేది బయటపడకుండా అంటే ఒకటి ముఖ్యంగా సోషల్ మీడియా ముఖ్యమైనటువంటి కారణమవుతోంది, రెండవది అజ్ఞానం ఒకటి కారణమవుతోంది, మూడవది తల్లిదండ్రుల యొక్క ప్రభావం, అంటే తల్లిదండ్రులు పిల్లల ముందు ఎలా ఉండాలి అనే ప్రభావం, నాలుగవది సినిమాలు సీరియళ్ల ప్రభావం। ఇవన్నీ కూడా మన సమాజం మీద మన పిల్లల మీద తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి। అలాగే మనం ఓపెన్ చేసినట్టు ప్రతి చోట కూడా ఫోర్న్ వీడియోలు కనిపెడుతున్నాయి। తల్లిదండ్రులు కూడా గొడవ పడడము, లేదా పిల్లల ముందే ముద్దులు పెట్టుకోవడము, పిల్లల ముందులే సరసాలు ఆడడము, సినిమాకి వెళ్తే సినిమాల్లో కూడా అదే ఉంటుంది। ఒక వయసు వావి వరుసైనటువంటి వ్యక్తులతో ఇవన్నీ కూడా కనబడుతున్నాయి। కాబట్టి వీటి నుంచి బయటపడేటువంటి మార్గం అంటే చైతన్యం, జ్ఞానం, విద్య, ఇవి మాత్రమే మనకు కలిసి వస్తుంది। అలాగే మన పిల్లలకి మనం మాత్రమే చెప్పగలగాలి। ఎదిగిన పిల్లవాడికి, ఎదిగినటువంటి పిల్లకి కామం అంటే ఏమిటి, శారీరక సౌఖ్యం అంటే ఏంటి, సెక్స్ అంటే ఏమిటి, దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏమిటి అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగేటువంటి స్థైర్యము ధైర్యం మనలోనే ఉండాలి। ఏదో మనం కండోమ్స్ అడ్వర్టైజ్మెంట్ చూపించడం కాదండి, ఏదైనా అక్కడ చూపిస్తే వీడియో వస్తున్నప్పుడు తల వంచుకోవడం కాదండి, అసభ్యమైనటువంటి పాటలు వస్తున్నప్పుడు మనం తల వంచుకోవడం కాదు। అటువంటి వాటి వల్ల ఎటువంటి శరీరంలో మార్పులు వస్తున్నాయి, సోదరితో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మనం తగలాలి, అంటే ఎక్కడెక్కడ సోదరిని ముట్టుకోవాలి అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి। ఇద్దరిని ఒకే తాటిన ఒకే బైక్ మీద అటో కాలిటోగా కూర్చోబెట్టకూడదండి, అది కూడా మనిషికి ప్రమాదాన్ని కలిగిస్తుంది। ఎంత హద్దుల్లో ఉండాలని చెప్పాలి, హద్దుల్ని దాటి ప్రవర్తించొద్దని చెప్పాలి। ఇట్లా చెప్పినప్పుడే మనకి మన పిల్లల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి। ఇటువంటి సోషల్ మీడియాల నుంచి, సినిమాల నుంచి, జుగుప్సాగర్ వీడియోల నుంచి మన పిల్లల్ని మనమే కాపాడుకునే ప్రయత్నం చేయాలి। సినిమా వాళ్ళు ఏమంటారు, మీరు చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నామంటారు వాళ్ళు, సోషల్ మీడియా ఉంటారు మీరు చూస్తున్నారు కాబట్టి పెడుతున్నాం, చూడకపోతే పెట్టం కదా అంటారు వాళ్ళు। అంటే తప్పెవరిది, మన పిల్లలదే। కనుక మన పిల్లలు మన యొక్క మొబైల్స్లలో గాడ్జెట్స్లలో ఏం చూస్తున్నారనేది నిరంతరం చెప్పండి, అప్పుడే మనకు సమాజం మారుతుంది, సమాజంలో హితం పొందుకునే అవకాశం ఉంటుంది। ఈ విషయాన్ని మీరు దృష్టి తీసుకోవడానికి కేవలం నేను గర్వపడుతున్నాను ఇటువంటి విషయాలు చెప్పడానికి, ఎందుకంటే మనలో మార్పు ఒక్కళ్ళిద్దరికైనా వస్తున్న విషయంతో। ఇది ఎక్కువగా సుత్తి అనుకుంటే మీరు డ్రాగ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు, నిజమే అనుకుంటే 10 మందికి ఇది ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ శుభమస్తు। ఈరోజు మనం 16/1/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। చాలా సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగ, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ సౌఖ్యం, విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, విద్యార్థి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారుల లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల, క్రీడాకారులకి, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందిన అవకాశం, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, సోషల్ మీడియా, శారీ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి। ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, అలాగే
వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతుల శుభస్థితి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనంద యోగం, బంధుమిత్రుల సమాగమం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజకీయ లాభం, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలమైన శుభయోగం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నిరుపదాలకి, చిట్ ఫండ్ ఫైనాన్స్, వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూల శుభస్థితి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, సినిమా రంగ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు, సినిమా ప్రపంచంలో దర్శక నిర్మాతలకి నటీనటులకి గొప్ప అవకాశాలు, విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నుంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, విద్యాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం. ప్రశాంతమైన జీవనం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ లాభం, ఉద్యోగ లాభం, అనుకున్నటువంటి కార్యసాధన పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునే అదృష్టం చెప్పవచ్చును. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజ్య లాభము అంటే రాజకీయ రంగంలో అభివృద్ధి లేదా స్థలం యోగము, గృహయోగాన్ని పొందుకునే అవకాశం, పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వచ్చు. కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, చిట్ ఫండ్ ఫైనాన్స్, పెట్రోలియం బేకరీ నిరుపదాలకి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. వస్త్ర, వజ్ర, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సూచనలు కనబడుతున్నాయి. లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా అనుకూలం ఉంటుంది. ప్రయాణ లాభం కలిసి వచ్చే అవకాశం. ఈరోజంతా మీకు శుభకర ఆనందయోగంగా చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, రావలసిన ధనము రప్పించుకోవడం, ఇవ్వాల్సినటువంటి ధనము తీర్చేసేయగలిగే అవకాశాలు, రోగనాశనం, రుణ విమోచనం, మంచి వ్యక్తులతో పరిచయం, ఇంట్లో ఆనందకరమైన వేడుకలు, సంతాన వివాహ వేడుకల్లో కానీ లేదా ఇతరత్ర షష్ఠపూర్తి మహోత్సవాలు కానీ, శుభయోగాలు, అనేక రకాల ధనధాన్య వృద్ధి పొందుకునే అదృష్టయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం,
విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే కళాకారుల క్రీడగా అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమల లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. వస్తులాభం, ఆనందకరమైనటువంటి సంపద, సంతాన యోగం, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, విదేశీయానాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో వేడుకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అదృష్ట యోగం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఈ రాశి వారి అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల కొరకు ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, మిత్రుల వల్ల, సోదరుల వల్ల ఆస్తి లాభము, విదేశీ లాభము, ఉద్యోగ లాభం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ముఖ్యంగా పోటీ పరీక్షల సంపూర్ణ విజయం, కళాకారుల క్రీడా అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగ వ్యాపారాన్ని అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగం అనుకూలత, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలమైన శుభయోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం కూడా పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల లాభాలు పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, వస్తు లాభం, వాహన యోగం, వివాహాదరిచ్చే తాంబూల అనుకూలతలు, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీ ప్రయాణం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, మిత్రుల వల్ల, సహోద్యోగుల వల్ల ఆనందయోగం, తప్పకుండా అనుకున్నది సాధించగలిగేటువంటి పరిపూర్ణ సిద్ధి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో మంచి అనుకూలత, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, వివాహ సంబంధ చర్చలు కావచ్చు, షష్ఠి పూర్తి, బారసాలలు లేదా జన్మదిన వేడుకల్లో కానీ, ఎంగేజ్మెంట్ కానీ జరిగే అవకాశాలు, తప్పకుండా ఆనందకరమైనటువంటి వస్తు, వాహన, కుటుంబ సౌఖ్యం, ఆనందం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభాన్ని పొందుకునే అవకాశం, నూతనమైనటువంటి వస్తు వాహనాలు తప్పక కొనుగోలు చేస్తారు. వీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, ప్రశాంతత, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రయాణ సౌఖ్యము, వాహన యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సోదరులతో మంచి అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలత, ఆస్తి వివాదాలు తగ్గిపోవడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం బలం కనబడుతోంది. ఊహించినటువంటి శుభ పరిణామాలు, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం,
ఎల్ఐసి మెడికల్ గృహ వాణిజ్యానికి అనుకూలత, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను రైతందరికీ పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఊహించినటువంటి శుభ సంఘటనలు వస్త్ర లాభం వజ్రాభరణ ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ధనధాన్య వృద్ధి పొందుకునే శుభతరుణం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికే 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్ కానీ పొందుకోవచ్చు. విద్యాశాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ మార్పు పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభం, రైతందరికీ పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, ఆనందకర యోగం, ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. మాతాపితల సౌఖ్యం బాగా ఉంటుంది. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. అవకాశం ప్రయాణ సాఫల్యత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, కళాకారులకి క్రీడాకారులకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తుదారులకి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారులకి, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలమైన శుభస్థితి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో అనుకూలంతో శుభస్థితి, ఎల్ఐసి మెడికల్ గృహ వాణిజ్యానికి లాభాలు, ప్రశాంతమైన వాతావరణం, విదేశాల్లో స్వదేశంలో ఆర్థిక ప్రయోజనం, గృహయోగం, రుణ విమోచనం, మంచి వ్యక్తుల నుంచి ఆదరణ పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వస్త్రలాభం, వాహన లాభం, ఆభరణ లాభం, వ్యక్తిగత రుణపీడా పరిహారాన్ని పొందుకోవడం, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, విద్యార్థులకి అనుకూలత, ఉద్యోగస్తులకి ఉన్నత స్థాయి ఉద్యోగం కానీ లేదా బదిలీలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, వివాహ వేడుకలు కానీ సంతాన ఇతరత్ర బారసాల వేడుకలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దల మాట వల్ల మీకు ధనలాభము, ఆస్తి పంపకాల్లో లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాభం, సినిమా ప్రపంచ వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడ లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ వాణిజ్యానికి లాభం, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం, రైతందరికీ పంట దిగుబడి,
పెట్టుబడి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విలువైన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. అనుకున్నది సాధించేటువంటి శుభయోగం. తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చును. విదేశీ ప్రయాణం కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఈరోజు మీకు ఆనందకరమైన శుభయోగ ప్రాప్తి ఉంటుంది. వీరికి 6, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి మంచి యోగం అని చెప్పవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, సినిమా వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఆఫర్స్ బ్రహ్మాండంగా ఉంటాయి కదా. తప్పకుండా మీ యొక్క వ్యాపారాలు బ్రహ్మాండంగా నడిచే అవకాశం. సంక్రాంతి సంబరాల్లో ఈ యొక్క వ్యాపారం కూడా కనుమ పండుగ రోజున ఆఫర్లు అయిపోతున్నాయని చెప్పడం, దానివల్ల మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మిత్రుల వల్ల, సోదరుల వల్ల ఉద్యోగ లాభాన్ని పొందిన అవకాశం. రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనులకు అనుకూలత. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, వస్తు లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి మంచి లాభాలు పొందుకునే శుభయోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా, స్వదేశంలో కూడా మంచి స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, స్థిరత్వాన్ని అంటే గృహయోగం కానీ, స్థిర ఉద్యోగం కానీ పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.